వెల్కమ్ బ్యాక్. ఇరాన్ వైపు అమెరికా సేనలు కదులుతూ ఉన్నాయి. ఫైటర్ జెట్లు, యుద్ధ విమానాలు పంపినట్లు ఏమీ జరగకూడదని అనుకుంటున్నట్లుగా ట్రంప్ అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రొఫెసర్ గారు, మొదట్లో వెనిజులా తర్వాత ఇరాన్ పైన అటాక్ అనుకున్నాం, ఆ తర్వాత ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా చూసాం. ఇప్పుడేమో మళ్ళీ ఇరాన్ వైపు అమెరికా సేనలు కదులుతూ ఉన్నాయి. ఏంటి సార్ ట్రంప్ ఇరాన్ మీద అటాక్? ఇరాన్ సిచ్యువేషన్ కూడా అలాంటిది. ఒక్కటేంటంటే ఇప్పుడు అటాక్ చేయడం అనేది అమెరికాకు మోస్ట్ అపార్చున్ టైం అది. ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్గా ఇరాన్కు సమర్థించి ఇరాన్ పక్షాన నిలబడేటువంటి శక్తులు లేవు. ఎందుకంటే వెనిజులా ఆపరేషన్ తర్వాత తేలిపోయింది ఏంటంటే గ్లోబల్ కమ్యూనిటీ అమెరికా దూకుడును ఆపగలిగే సామర్థ్యం లేదు. మాట్లాడతారు, ఖండిస్తారు, ఇది అన్యాయం అంటారు తప్ప చేయగలిగింది అయితే ఏమీ లేదు. మీకు వెనిజులా చైనాకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. వెనిజులా ఆయిల్ వల్ల అత్యధికంగా లాభపడ్డది చైనా. సో చైనాలో వెనిజులాలో చైనా ఇన్వెస్ట్మెంట్ భారీగా ఉంది. రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ కూడా వెనిజులాకు ఉంది. అయినా వెనిజులాలో అమెరికన్ ఆపరేషన్ను రష్యా చైనా నివారించలేకపోయాయి. తర్వాత కూడా ఏమీ చేయలేకపోయాయి. కాస్తంత ఒత్తిడి కూడా మదురవును కాపాడుకునేందుకు ఏమాత్రము చేయలేకపోయాయి. కనీసం ముందస్తు హెచ్చరికలు ఇవ్వడము, వార్నింగ్ ఇవ్వడము, మీరు కనుక మా మిత్రుడైన వెనిజులాను పైకి అటాక్ పోతే మేము ఊకోమని ఏదో ఒక ఇండికేషన్ ఇవ్వడం కూడా చేయలేదు. అందువల్ల చైనా రష్యా అమెరికా అధ్యక్షుడిని ఆపలేకపోయాయనేది వెనిజులాతో ప్రూవ్ అయింది. సో ఇది మొదటి ఫ్యాక్టర్. అందువల్ల ఇరాన్ విషయంలో ఇంకాస్త గట్టిగా చైనా రష్యాలు స్పందించవచ్చు, కానీ మెటీరియల్ డిఫరెన్స్ టు ట్రంప్స్ డిసిషన్స్ ఏమీ చేయలేవు. సో అందువల్ల ఇది మొదటి ఫ్యాక్టర్. ఇరాన్ విషయంలో అమెరికా ఇది మోస్ట్ అపార్చున్ టైం అని. ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది చాలా ఇంబ్యాలెన్సెస్తో కూడుకొని ఉంది. మ్యాక్సిమం అయితే ట్రంప్ పైన ప్రెషర్ పెట్టగలుగుతారు, కానీ రెసిస్ట్ చేయలేరు. ఆ ప్రెషర్ ఎంత మేరకు పనిచేస్తుంది అన్నది మనము గ్రీన్లాండ్ విషయంలో కాస్త యూరోపియన్ ప్రెషర్ పనిచేసింది, కానీ చైనా రష్యా ప్రెషర్ అయితే ఎక్కడా పనిచేయడం లేదు. సో అందువల్ల ఇరాన్ కాపాడగలిగేటువంటి బలమైన రాజ్యాలు లేవు. రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే మోస్ట్ అపార్చున్ టైం అంటే ఇరాన్ ఇప్పటి వరకు బిల్డ్ చేసిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ వీక్ అయింది. మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్కైనా అమెరికాకైనా టెన్షన్ ఏంటంటే ఇరాన్పై దాడి చేస్తే అది ఇరాన్కే పరిమితం కాదు, ఇరాన్కు ఉన్నటువంటి ప్రాక్సీస్ మొత్తం దీన్ని ఒక రీజనల్ వార్గా మారుస్తాయని. ఇప్పటికి కూడా అదే అనుమానం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇస్తున్న అడ్వైజర్లు చెప్పేది ఇది ఇరాన్ ఆపరేషన్గా ఉండదు, ఇది రీజనల్ వార్గా మారుతుంది అని. సో ఈ ప్రాక్సీస్ వల్ల ఈ అనుమానం. ప్రాక్సీస్ అంటే మీకు లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీలు, ఇరాక్లో షియా మిలిషియా, మీకు ఈ రకంగా ఇరాన్ సపోర్టెడ్, మీకు పాలస్తీనాలో గాజాలో హమస్, వీళ్ళంతా ఇరాన్ సపోర్ట్తో ఇరాన్ నడిపే శక్తులు ఇవన్నీ కూడా వీక్ అయ్యాయి. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళని కాపాడలేకపోయింది ఇరాన్కు మద్దతుగా రక్షణగా వాళ్ళు ఏ మేరకు స్ట్రైక్ చేయగలుగుతారు, హమస్ కానీ హిజ్బుల్లా కానీ మీకు ఏమైనా కాస్త చేయగలిగితే హూతీలు చేయాలి. ఎందుకంటే యమన్లో హూతీలు ఇప్పటికీ కూడా గట్టిగా ఉన్నారు. యమన్ అంతర్యుద్ధములో సౌదీ అరేబియా యుఏఈల మధ్య డిఫరెన్సెస్ వల్ల మీకు సౌత్ యమన్లో పరిణామాల వల్ల హూతీలు మరింత బలపడ్డారు. ఎక్సెప్ట్ హూతీస్, ఇక మిగతా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మొత్తం వీక్ అయిపోయింది. ఇది రెండవ మోస్ట్ అపార్చున్ టైం. మూడవ మోస్ట్ అపార్చున్ టైం ఏంటంటే ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ మిలిటరీ బాగా వీక్ అయిపోయింది. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసమయ్యాయి, ఇరాన్ మిలిటరీ ఫెసిలిటీస్ బాగా దెబ్బతిన్నాయి. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇరాన్కు ఉన్న స్ట్రక్చరల్ ఛాలెంజ్. ఇరాన్ను అరబ్ ప్రపంచంలో ఏ దేశము కూడా సమర్థించదు. మీకు బలమైన దేశాలు ఏవి సమర్థించవు. సౌదీ కానీ, యుఏఈ కానీ, జోర్డాన్ కానీ, ఖతార్ కానీ. ఇరాన్ అంటే కాస్త భయం ఉండొచ్చు, ఎందుకంటే ఇరాన్ ఎక్కడ అటాక్ చేస్తుందో, కానీ ఇరాన్ను సమర్థించేటువంటి దేశాలు కావు ఇవి. ఇది మొదటి నుంచి ఉన్న ఫోర్త్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్. ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఖమేనీ, ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ పాలకులు మోస్ట్ అన్పాపులర్ ఫేజ్లో ఉన్నారు. అంటే ప్రజలు తీవ్రంగా ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తున్నారు. సో ఖమేనీ పోతే ఎవరు అనే దాంట్లో ఏకాభిప్రాయం లేదు, కానీ ఇరానియన్ సొసైటీలో
కమానీ మాత్రం ఉండకూడదు అనేది అంటే ఏకాభిప్రాయం ఉంది. 5th ఫ్యాక్టర్. 6th ఫ్యాక్టర్ ఏంటంటే ఇరానియన్ ఎకానమీ భారీగా దెబ్బతిన్నది. సో ఇరానియన్ రియాల్ ఇప్పుడు 1.4 మిలియన్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఎకనామిక్ గ్రోత్ నెగిటివ్లోకి పోయింది. ఇరాన్కు ఆర్థిక పొటెన్షియల్ కూడా లేదు. అమెరికా విధించిన శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఆయిల్ ట్రేడ్ దెబ్బతిన్నది. సో ఇరాన్ చాలా ఎకనామిక్ గా వీక్ అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. అంటే ఇట్ కెనాట్ రన్ ద వార్ అంటే ఆ డబ్బులు కావాలి కదా. సో వార్ నడపలేని పరిస్థితి కూడా మీకు పెద్ద ఎత్తున ఇవాళ ఇరాన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ 7వది ఏంటంటే ఇరాన్ నుంచి ఇప్పటి వరకు కాస్త అమెరికా జంకింది, భయపడ్డది. ఇరాన్ ఏమన్నా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉందా అని. సో న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఇరాన్ ఎవరు ఎదుర్కోలేరు. సో ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇస్లామిక్ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ఎవరైనా ఇరాన్కి ఇస్తారంటే అది లేదు. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్. అందుకే మీకు అమెరికా ఎప్పుడైతే ఇరాన్ అటాక్ చేయాలని అనుకుందో ట్రంప్ వెంటనే ఫస్ట్ పిలిచింది అసిమునీను. ఎందుకంటే పాకిస్తాన్ కు ఇస్లామిక్ వరల్డ్ లో అణ్వాయుధాలున్న దేశం అది. అందువల్ల పాకిస్తాన్ కనుక ఇరాన్ కు మద్దతుగా ఉంటే అమెరికాకు సవాల్గా మారుతుంది. అందుకొరకు ట్రంప్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ను పిలిచి అతన్ని లోపలేసేసుకున్నారు. ఇక అందుకే ఈ మధ్య ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ మాట్లాడటానికి కారణం అది. ఇరాన్ ఫ్యాక్టరే అమెరికాకు పాకిస్తాన్ కు మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. సో ఎప్పుడైతే పాకిస్తాన్ తమ వైపు గట్టిగా నిలబెట్టుకున్నారో ఇక ఇరాన్ కు న్యూక్లియర్ అనే అవకాశమే లేకుండా పోయింది. ఆ తర్వాత లాస్ట్ టైం వారప్పుడు ఇటీవల ట్రంప్ సెకండ్ టైం వచ్చిన తర్వాత వారప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను బాగా ధ్వంసం చేశారు. అందువల్ల ఒకప్పుడన్నా అమెరికా అంచనా 2 వీక్స్ లో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే న్యూక్లియర్ థ్రెషోల్డ్ పవర్ గా ఉంది. ఇప్పుడు అది అవకాశమే లేదు. అంటే ఇరాన్ కంప్లీట్ గా న్యూక్లియర్ ఎబిలిటీస్ నాశనం కాకపోవచ్చు, కానీ బట్ స్టిల్ ఇరాన్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ న్యూక్లియర్ వెపన్స్. అందువల్ల ఈ 7 ఫ్యాక్టర్స్ వల్ల మోస్ట్ అపార్చున్ టైమ్ గా దీన్ని భావిస్తున్నారు. మోస్ట్ అపార్చున్ టైం అంటే ఈ సమయంలో గనక కొడితే ఇక తిరుగు లేకుండా ఇరాన్ కొట్టవచ్చు అని. మరి ఈ 7 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ట్రంప్ ఎందుకు యుద్ధం చేయలేకపోతున్నాడు? కొన్ని నెక్స్ట్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఆ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ వార్ ఒకవేళ కొట్టడం వరకు అభ్యంతరం లేదు, బ్రహ్మాండం కొట్టగలుగుతారు. కొట్టిన తర్వాత ఎగ్జిట్ రూట్ ఏంటి? ఇప్పుడు ఒక స్టార్టప్ లో ఎవరైనా వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఆలోచించేది ఎగ్జిట్ క్లాస్ ఆలోచిస్తారు. అంటే అందులో కూరుకుపోకూడదు. ఇప్పుడు 50 కోట్లు పెట్టుబడి పెడతాడు, సార్ ఇంకొక 50 పెడితే మన లాభాలు వస్తాయి అంటే ఇంకో 50 పెడతాడు, సార్ ఇంకొక 30 పెడితే లాభాలు వస్తాయి. దీన్ని కూరుకుపోవడం అంటారు. ఈ ఎనీ వెంచర్ క్యాపిటలిస్ట్ అలా కూరుకుపోదలుచుకోడు, అందుకే ఎగ్జిట్ ఆప్షన్ పెట్టుకుంటాడు. సో ఇక్కడ ట్రంప్ కూడా ఎగ్జిట్ ఆప్షన్ చూస్తున్నాడు. అంటే అటాక్ చేయడం సులభం, ఇరాన్ ఏమీ చేయలేదు, ఇస్లామిక్ రెజీమ్ పడిపోతుందో లేదో తెలియదు. ఇది ఇంపాండరబుల్స్ అన్సర్టనిటీస్ అంటారు. అంటే ఒక వార్ కొరకు డిసిషన్ తీసుకోవాల్సి ఉండడంలో మేజర్ అన్సర్టనిటీ ఏంటంటే ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇస్లామిక్ రెజీమ్ పడిపోతుందా లేదా, ఇదొక అన్సర్టనిటీ. రెండవ అన్సర్టనిటీ ఏంటంటే ఈ ఆపరేషన్ ఎంతకాలం నడుస్తుంది. మా ట్రంప్ కోరుకునేది ఏంటంటే అటాక్ చేయాలి, వచ్చేయాలి. ఇప్పుడు వెనిజులాలో అదే జరిగింది కదా, అటాక్ చేశారు, మధురను తీసుకొచ్చారు, అయిపోయింది. ఇక ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే ఇది మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుందా? ఆఫ్ఘనిస్తాన్ కు 20 ఏళ్ళు పట్టింది అమెరికా దాని నుంచి బయటపడడానికి. సో బయటపడడం కూడా అమెరికాకు చాలా అవమానకరంగా బయటపడింది, నష్టదాయకంగా బయటపడింది. అవమానకరంగా ఎట్లా బయటపడింది అంటే ఆఖరికి తాలిబాన్ ఏమి చేయలేక తాలిబాన్కు పవర్ అప్ అయిపోయి వెళ్ళిపోయారు. దానివల్ల అమెరికా పైన విశ్వాసమే పోయింది. రెండవది తాలిబాన్ అమెరికాలో ఆఫ్ఘనిస్తాన్ అధికారులకు రావడం వల్ల అమెరికన్ ఇంట్రెస్ట్లు కూడా దెబ్బతిన్నాయి. సో అందువల్ల ఇరాన్ కూడా మరి ఆ రకమైన ఒక ఊబిలోకి క్వాగ్మేర్లోకి తాము పోతామా అనేది భయం. ఆ అన్సర్టనిటీస్ వల్ల ట్రంప్ డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ట్రంప్ అడ్వైజర్స్ కూడా డివైడ్ అయి ఉన్నారు. రెండవది ఏంటంటే ఇంప్లికేషన్ ఫర్ ద రీజన్. ఎందుకంటే ఈ రీజన్ చాలా కీలకమైంది. మీకు వెనిజులా లాగా సౌత్ అమెరికా కాదు, ఇది మిడిల్ ఈస్ట్. సో ఈ జాగ్రఫీ అనేది చాలా కీలకమైన జాగ్రఫీ. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న చమురు సరఫరాల్లో 2/3 ఇక్కడ నుంచే వస్తాయి. చమురు ప్రపంచ ఎకానమీని తలకిందులు చేస్తాయి.
సో ఇక్కడ ఇజ్రాయిల్ ఉంది, అమెరికా మిత్ర దేశం, అది అరబ్ దేశాలు ఉన్నాయి, అమెరికా అరబ్ మిత్ర దేశాలు, ఇది ఇస్లామిక్ ప్రపంచము, అది ఇస్లామిక్ రెజీమ్ ఇరాన్ లో ఉంది. అందువల్ల దీని ఇంప్లికేషన్స్ ఏంటి ఆ ప్రాంతానికి అని చాలా మంది అడ్వైజర్ ట్రంప్ కు చెప్పేది అంటే ఇది రీజనల్ వార్ గా మారిపోతుంది అని. అరబ్ దేశాల్లో ఆందోళన ఏంటంటే ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తే తమ దేశాల్లో ప్రజలు తిరగబడతారేమో అని భయం. ఇస్లామిక్ భావన మరింత బలపడి అమెరికాకు ప్రమాదంగా అల్ ఖైదా ఐసిస్ రూపంలో ఎలా వచ్చిందో, థర్డ్ ఈవెన్ ఐసిస్ కన్నా ప్రమాదకరమైన రూపంలో అమెరికన్ సెక్యూరిటీని కూడా ఛాలెంజ్ చేస్తుందా అని. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ అంటే ఇరాన్ అటాక్ చేస్తే వచ్చే లార్జర్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఆయిల్ ట్రేడ్ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను బ్లాక్ చేస్తే, రెడ్ సీ పైన హుతీలు అటాక్ చేస్తే మరి ఎంటైర్ ఆయిల్ ట్రేడే తలకిందలయ్యే అవకాశం ఉంటుంది. ఇరాన్ పక్కనున్న సౌదీ అరేబియా పైన, ఖతార్ పైన, యుఏఈ పైన వాటి ఆయిల్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేస్తే, ఇరాన్ ప్రాక్సీస్ అయిన హుజ్బుల్లాలు హూతీలు వీక్ అయినా కూడా స్టిల్ స్ట్రైక్ కెపబిలిటీ ఉంది. మీకు హూతీలు ఒకసారి సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ సౌదీ అరామ్కో పైన అటాక్ చేస్తే 50% సౌదీ ఆయిల్ ప్రొడక్షన్ అయిపోయింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇజ్రాయిల్ డైమెన్షన్, ఇజ్రాయిల్ పైన ఇరాన్ దాడి చేస్తే అరబ్ దేశాలు ఇజ్రాయిల్ పక్షాన నిలబడలేవు, తప్పనిసరిగా ఇరాన్ పక్షాన్ని నిలబడాలని ఒత్తిడి పెరుగుతుంది. సో ఈ రీజనల్ ఇంప్లికేషన్స్ కూడా ట్రంప్ వెనకాడటానికి కారణమవుతుంది. అందువల్ల 7 ఆప్షన్స్ నేను అనుకూల ఆప్షన్స్ చెప్పాను, 2 కీలకమైన ఆప్షన్స్ చెప్పాను. మూడవది ఏంటి అంటే ఒక ప్రభుత్వం దెబ్బ కొడతారు, కానీ నెక్స్ట్ వచ్చేటువంటి వ్యవస్థ ఏంటి అక్కడ ఏకాభిప్రాయం లేదు. ఇప్పుడు మీకు వెనజులాలోనే చూసాం, వెనజులాలోనే మీకు నికోలస్ మదురోను దెబ్బ కొట్టారు, కానీ ఎవరు అక్కడ ఇంకా వాస్తవంగా అపోజిషన్ ఉంది. గొంజాల్వెస్ అని ఉన్నాడు, అతను లాస్ట్ ఎలక్షన్స్ లో వాస్తవంగా అతనే గెలిచాడనేది వెస్ట్రన్ మీడియా వాదన. అతను గెలిస్తే మదురో ఎన్నికల్ని హైజాక్ చేసి తానే ప్రెసిడెంట్ గా ప్రకటించుకున్నాడు అనేది ఆరోపణ. సో గొంజాల్వెస్ ఉన్నాడు, అలాగే మరియా కొరీనా మచాడో ఉంది, నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు ఆమెకు. కానీ అక్కడ కూడా ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, మరియాకు అంతటి పాపులారిటీ లేదు అన్నాడు, తనకు గోల్డ్ మెడల్ ఇచ్చి వెళ్ళిపోయినా కూడా. సో మా వైట్ హౌస్ కి వచ్చి తన నోబెల్ బహుమతిని ట్రంప్ చేతిలో పెట్టినాక కూడా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ విలేక్ ఇచ్చిన బ్రీఫింగ్ లో ఏమన్నారు, గోల్డ్ మెడల్ ఇచ్చిపోయింది, నోబెల్ ప్రైజ్ ఇచ్చిపోయింది మంచిదే, కానీ మచాడో మరియా కొరీనా మచాడోకు పాపులారిటీ లేదన్న ట్రంప్ అంచనాలో తేడా లేదు అని చెప్పారు. అందుకే మీరు గమనించండి, వెనుజులాలో మదురో టైంలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్ అధికారంలో ఉంది, సేమ్ సోషలిస్ట్ రెజిమ్ అధికారం ఉంది, అదే మారలే పవర్. ఇది వెనుజులాలో ఇట్లుంటే ఇరాన్ లో పరిస్థితి ఏంటి? ఇరాన్ లో రాకుమారుడు పహల్వి ఉన్నాడు, రజియా పహల్వి, అతను కూడా ఈజ్ నైస్ మ్యాన్ బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఈ హ్యాస్ దట్ పాపులారిటీ అన్న ట్రంప్. సో అందువల్ల నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు తొలగిస్తారు కరెక్టే, తర్వాత ఎవరు, అనార్కీ ఉండకూడదు కదా. సో ఇప్పుడు ఖొమైనీకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళలో మాజీ రాజు లాయలిస్టులు ఉన్నారు, లిబరల్స్ ఉన్నారు, ఇరానియన్ ప్రోగ్రెసివ్స్ ఉన్నారు, ఇరానియన్ లెఫ్టిస్టులు ఉన్నారు, ఇరానియన్ ఇస్లామిస్టులు ఉన్నారు, ఖొమైనీ నచ్చని ఇస్లామిస్టులు, ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఆడ. సో ఈ రిపబ్లికన్స్ ఉన్నారు, వెస్ట్రన్ డెమోక్రసీ లాగా ఉండాలని. మరి వీళ్ళందరిలో ఎవరికి ఇరాన్ ప్రజలపైన పూర్తిగా బలం లేదు, మద్దతు లేదు. ఖొమైనీని వ్యతిరేకించడం వీళ్ళందరూ ఒకటే, కానీ తర్వాత ఎవరు అనే దాంట్లో ఎవరికి అంగీకారం లేదు. అందువల్ల అటాక్ చేస్తే చేస్తాం, వాట్ నెక్స్ట్ అనే దాంట్లో కూడా ట్రంప్ స్పష్టత లేదు. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల హెజిటేట్ చేస్తున్నాడు, 7 ఫ్యాక్టర్స్ వల్ల ముందుకు పోతున్నాడు, 3 ఫ్యాక్టర్స్ వల్ల వెనక్కి తగ్గుతున్నాడు. అల్టిమేట్లీ ట్రంప్ నోస్ వాట్ హీ విల్ డూ.